Hello and welcome to Rathod Science Academy. Today in this session we are going to see very important articles in our Hindu newspaper. ఈ రోజు అండ్ నిన్న వచ్చిన ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని తెలుగులో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఒక టైటిల్ చూడగానే దాంట్లో మనం తీసుకోవాల్సిన కీవర్డ్ ఏంటి, దాని నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా ఆలోచించాలి అండ్ ఏ క్వశ్చన్ ఎలా వస్తే ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పి ఈ క్లాస్లో క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ టాపిక్ ఇక్కడ చూసిన వెంటనే మనకి ఏమర్థమవుతుందంటే విల్ కంప్లీట్లీ క్లోజ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అని ఎవరు చెప్పారు? ఇరాన్ చెప్పారు. సో ఇక్కడ కీవర్డ్ వచ్చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గురించి చాలా రోజులుగా మనకి న్యూస్ ఆర్టికల్స్ వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఏదైనా సరే అన్నిసార్లు న్యూస్లో వస్తుంది అంటే కంపల్సరీ దాని గురించి A to Z తెలుసుకోవడానికి మీరు ట్రై చేయాలి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీరు మ్యాప్ ఓపెన్ చేసేసి అసలు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఎక్కడుంది, మీకు ఇక్కడ సింపుల్ క్వశ్చన్ రావచ్చు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇస్ సీన్ ఇన్ న్యూస్, ఇట్ ఈస్ కనెక్టింగ్ విచ్ అండ్ విచ్ వాటర్ బాడీస్ అని చెప్పి ABCD ఆప్షన్స్ కింద క్వశ్చన్ రావచ్చు. అండ్ అంతేకాకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇస్ సీన్ రీసెంట్లీ ఇన్ న్యూస్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి స్టేట్మెంట్స్ వైజ్గా క్వశ్చన్ రావచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఉంటుంది కదా, సో ఆ కంట్రీస్ కూడా ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంది. ఏ కంట్రీస్ బౌండరీ షేర్ చేసుకుంటున్నాయి. అండ్ రీసెంట్గా ఐలాండ్స్ గురించి చూసాం కదా, 3 ఐలాండ్స్, ఆ ఐలాండ్స్ గురించి కూడా క్వశ్చన్ రావచ్చు. ఓకే, ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, ఇప్పుడు ఇరాన్ ఏమంటుందంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తాము అని అంటుందన్నమాట. ఓకే, ఇన్ కేస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తే ఇండియా పైన ఉన్న ఇంపాక్ట్ ఏంటి అని మీకు క్వశ్చన్ మెయిన్స్లో రావచ్చు. ఓకే, ఇలా మీరు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఇండియాకి అసలు ఏమవుతుంది, ఇండియా ఎందుకు దాన్ని పట్టించుకోవాలి అని చెప్పి మీరు కొంచెం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇండియా మీద ఇంపాక్ట్ చూసినట్లయితే మన యొక్క ఎనర్జీ సెక్యూరిటీ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎనర్జీ సెక్యూరిటీ ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆయిల్ తెచ్చుకుంటున్నాం, క్రూడ్ ఆయిల్, చమురు అంటారు కదా, క్రూడ్ ఆయిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్యాస్. ఈ రెండింటి మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది అనమాట ఎనర్జీ సెక్యూరిటీ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్. మనం ఈ జలసంధి గుండా చేసే ట్రేడ్ అంతా ఆగిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ ఓషన్ రీజియన్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే యాజ్ పార్ట్ ఆఫ్ మహాసాగర్ ఇండియా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఇండియన్ ఓషన్ రీజియన్లో, అది కూడా ఇంపాక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ స్ట్రైట్ ఆఫ్ హార్మోసే కాకుండా ఈ వెస్ట్ ఏషియా పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే రీసెంట్గా మనం మెడికల్ టూరిజం గురించి చదువుకున్నాం. మెడికల్ టూరిజం ఇండియాలో ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి, అలాగే మ్యాంగో పల్ప్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి, అలాగే ఇండియా యొక్క సీ ఫుడ్ ఇండస్ట్రీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అని, అండ్ అంతేకాకుండా రీసెంట్గా కాశ్మీర్ కార్పెట్స్ గురించి కూడా మనం చదువుకున్నాం. సో ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి ఇంపాక్ట్ నుంచి బయటకు రావాలంటే ఫర్ షూర్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి మన ఎకానమీ మీద అయితే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ జనరల్ పబ్లిక్ యొక్క డే టు డే యాక్టివిటీస్లో కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ అశోక్ నగర్ చూసుకున్నట్లయితే చాలా ఫుడ్ కోర్ట్స్ అని క్లోజ్ చేశారు. ఈవెన్ 100 రూపీస్ బిర్యానీ కాస్త 150 రూపీస్ కూడా వెళ్ళిపోయింది. అండ్ ఈవెన్ హలీం కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ సీజన్లో. సో అవన్నీ ఇంపాక్ట్స్ కామన్ డే టు డే యాక్టివిటీస్లో కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది కదా. సో వాటి నుంచి మనం బయటకు రావాలి అంటే ఎలాంటి మెజర్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి మీరు కొంత ఆలోచించాలి. సో ఈ విధంగా మీరు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే అస్సాం పోలీస్ క్యాంప్ అటాక్ బై ఉల్ఫా 4 are injured. సో ఈ టైటిల్ చూడగానే మనకి ఏం అర్థమవుతుందంటే అస్సాం పోలీసుల మీద దాడి అయితే చేశారు. అస్సాం పోలీస్ యొక్క క్యాంప్స్ మీద దాడి చేశారు. దాడి చేసింది ఒక మిలిటెంట్ గ్రూప్, దాని పేరు ఉల్ఫా అనమాట. సో ఇక్కడ ఉల్ఫా గురించి మీరు కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషలీ మీరు ఇంటర్నల్ సెక్యూరిటీ వచ్చేసి మనకి జిఎస్ పేపర్ 3లో పార్ట్ కదా. సో ఈ జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఉల్ఫా గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, అది క్లియర్గా మీరు చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు కంటెక్స్ట్ చూసినట్లయితే అస్సాం పోలీస్ క్యాంప్స్ మీద అటాక్ అయితే చేశారు. ఆ అటాక్స్లో కొంతమంది చనిపోవడం జరిగింది అండ్ ఈవెన్ ఇంజూర్ చేయడం జరిగింది అనమాట. సో ఉల్ఫా యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం. ఇది ఒక మిలిటెంట్ అవుట్ఫిట్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్ సోషలిస్ట్ అస్సాం కావాలి అని చెప్పి వాళ్ళు ఆర్మర్డ్ స్ట్రగుల్ అయితే చేస్తున్నారు, అంటే వాయిలెంట్ స్ట్రగుల్ అయితే చేస్తున్నారు. ఫర్ వాట్ అంటే ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్
సోషలిస్ట్ అస్సాం కావాలి అని చెప్పి. సో ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1917 ఆ టైంలో ఫామ్ అయింది. దాని తర్వాత డిఫరెంట్ ఆర్గనైజేషన్స్తో వాళ్ళు లింక్స్ అనేవి పెంచుకుంటూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ సోషలిస్టిక్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్తో లింక్ అనేది 1983లో స్టార్ట్ అయింది. దాని తర్వాత బర్మా బేస్డ్ కాచిన్ ఇండిపెండెంట్ ఆర్మీతో కూడా వాళ్ళ లింక్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చేసి వాళ్ళ యొక్క ఎక్స్పాన్షన్ అండ్ పవర్ పెంచుకుంటూ వచ్చారు. ఓకే, అండ్ అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అగెయిన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ అస్సాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అగెయిన్స్ట్గా అండ్ ఈవెన్ ఇండియన్ ఆర్మీ మీద కూడా అటాక్ చేస్తున్నారు అనమాట. సో దానివల్ల లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది, సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ అనేది ప్రొవైడ్ చేయలేరు. కాబట్టి వీళ్ళని ఆర్మర్డ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఈఐపిఏ కింద వీళ్ళు ట్రయల్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో వాళ్ళని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా కూడా ఈ యాక్ట్ కింద డిక్లేర్ చేశారు. వీళ్ళ యొక్క మెయిన్ డిమాండ్స్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అండ్ పొలిటికల్ డిమాండ్స్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ రీసోర్స్ ఆఫ్ ఇండిజినస్ పీపుల్. సో ఎస్పెషలీ అస్సాంలో ఉన్న ఇండిజినియస్ పీపుల్ యొక్క కాన్స్టిట్యూషన్ పవర్స్ అలాగే పొలిటికల్ డిమాండ్స్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు. అండ్ రైట్ టు ల్యాండ్ ఫర్ ఇండిజినస్ పీపుల్ ఆఫ్ అస్సాం కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు అనమాట. సో అలా మెల్లిమెల్లిగా ఉల్ఫా కాస్త చాలా చాలా పెద్దగా స్ప్రెడ్ అయింది అండ్ ఈవెన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో కూడా లింక్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకున్నారు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే మ్యాసివ్ ల్యాండ్ స్లైడ్ హిట్స్ మండి ఆఫ్టర్ రెయిన్ 9 houses evacuated. సో ఈ టాపిక్ చూసినట్లయితే మనకి కీవర్డ్ ఏం కనిపిస్తుంది అంటే ల్యాండ్ స్లైడ్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మన కీవర్డ్ ల్యాండ్ స్లైడ్ చూసుకుందాం ఇక్కడ. సో ల్యాండ్ స్లైడ్ వర్డ్ని బ్రేక్ చేస్తే ఒక సైడ్ స్లైడ్ అని వస్తుంది, ఒక సైడ్ ల్యాండ్ అని వస్తుంది. స్లైడ్ అంటే మన చిన్నప్పుడు ఆడుకునే బొమ్మల్లో చూసినట్లయితే మేజర్ జారుడు బండ అని అంటారు కదా, సో అది దాన్నే మనం స్లైడ్ అంటాం. సో స్లైడ్ అంటే ఏం లేదు, ఒక స్లోప్ ఉంటుంది, ఆ స్లోప్ మీద నుంచి వస్తువులు కానీ ఏమైనా సరే జారుకుంటూ వస్తాయన్నమాట, దాన్నే స్లైడ్ అని అంటారు. సో ఇప్పుడు ల్యాండ్ స్లైడ్ అని చూసినట్లయితే ల్యాండ్, అక్కడున్న ల్యాండ్, రాక్స్, సాయిల్ ఏదైనా ఉంటే అది ఆ స్లోప్ గుండా కిందికి వస్తే మాత్రం దాన్ని ల్యాండ్ స్లైడ్ అని అంటారనమాట. సో ల్యాండ్ స్లైడ్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ల్యాండ్ స్లైడ్ ఎందుకు అవుతుంది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల లేదా గ్రావిటీ వల్ల అవుతుందన్నమాట. గ్రావిటీ లేకుండా ఈ ల్యాండ్ స్లైడ్స్ మాత్రం జరగవు. సో ఈ టాపిక్ని ఇక్కడ చదువుకుంటాము అంటే జిఎస్ పేపర్ 1లో మనకి జియోగ్రఫీ ఉంటుంది కదా, ఆ జియోగ్రఫీలో మాస్ మూవ్మెంట్స్ అనే టాపిక్ చాప్టర్ ఉంటుంది. సో మీరు ఎన్సీఆర్టీ చదివినా కూడా ఎన్సీఆర్టీలో మాస్ మూవ్మెంట్స్ అనే టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్లో మీరు ల్యాండ్ స్లైడ్స్, రాక్ స్లైడ్స్, డెబ్రీ స్లైడ్ అలాంటివి మీరు చదువుకుంటారనమాట. ఓకే, సో ఇది ఈ టాపిక్ వచ్చేసి జిఎస్ పేపర్ 1 మాస్ మూవ్మెంట్స్లో ఇంపార్టెంట్. అలాగే ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ జరగడం వల్ల ప్రాణ నష్టం అండ్ ఈవెన్ ప్రాపర్టీ నష్టం అవన్నీ జరుగుతాయి. కాబట్టి ఫ్రమ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఫ్రమ్ జిఎస్ పేపర్ 3లో కూడా మనం చదువుకుంటాం అనమాట ఈ ల్యాండ్ స్లైడ్ టాపిక్. సో ఇప్పుడు ల్యాండ్ స్లైడ్ చదువుకునేటప్పుడు మీరు ఏమి చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్ చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎందుకు జరుగుతుంది, కాసెస్లో మనకి న్యాచురల్ కాజెస్ ఉంటాయి, అలాగే మ్యాన్ మేడ్ కాజెస్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇండియా మ్యాప్ డ్రా చేసుకొని ఇండియాలో ఎక్కడెక్కడ ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరుగుతాయి అంటే మోస్ట్ వల్నరబుల్ ఏరియాస్ ఇన్ ఇండియా. సో ఇండియాలో చూసుకున్నట్లయితే అరౌండ్ 12.6% ఆఫ్ ఏరియా అనేది ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియా అనమాట. అది ఎక్కడుందో చూసుకోవాలి. అండ్ అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా తీసుకున్న మెజర్స్ ఏంటి టు కంట్రోల్ దిస్ ల్యాండ్ స్లైడ్స్. సో ఇవన్నీ తీసుకున్నట్లయితే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ప్రిపరేషన్ అనేది అవుతుందన్నమాట. అండ్ మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో ప్రతిసారి ప్రతి ఇయర్ మీకు అరౌండ్ 3 to 4 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ ఫ్రమ్ దాట్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ల్యాండ్ స్లైడ్ విల్ బి వెరీ ఇంపార్టెంట్. ఓకే, మన ల్యాండ్ స్లైడ్ చూసినట్లయితే ఇట్ ఈస్ ఎ మూవ్మెంట్ ఆఫ్ రాక్ కానివ్వండి, సాయిల్ కానివ్వండి, ఆర్ ఎనీ అదర్ డెబ్రిస్ డౌన్ ద స్లోప్ అనమాట. అవి ఎందుకు వస్తాయంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది యాక్ట్ చేయడం వల్ల. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే మన ఇండియాలో ఎక్కడెక్కడ వలరబిలిటీ ఉంటుంది, హిమాలయన్ రీజన్స్లో ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి, అండ్ ఈవెన్ వెస్టర్న్ ఘాట్స్ రీజన్లో అవుతాయి, అండ్ ఈవెన్ సమ్ టైమ్స్ ఈ నార్త్ ఈస్టర్న్ పార్ట్లో కూడా అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు చూసిన ఆర్టికల్ మండీలో అయిందంటున్నారు, ఇది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సో ఈ హిమాలయన్ బెల్ట్లో ఇప్పుడు ఈ ల్యాండ్ స్లైడ్ అయితే జరిగిందనమాట.
ఓకే. ఈ ల్యాండ్ స్లైడ్ అక్కడ ఎందుకు జరిగింది అంటే హెవీగా రెయిన్‌ఫాల్ పడింది. హెవీగా రెయిన్‌ఫాల్ పడడం వల్ల అక్కడున్న సాయిల్ వాటర్‌తో మిక్స్ అయ్యి స్లర్రీ అవుతదనమాట. అది చాలా స్లిప్పరీగా ఉంటది. సో, ఆ స్లర్రీ ఫార్మ్ అయిన తర్వాత ల్యాండ్ స్లైడ్స్ అనేవి చాలా ఈజీగా జరుగుతాయన్నమాట అక్కడ. అండ్ ఈవెన్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం ఇండియాలో 12.6% ఆఫ్ ల్యాండ్ అనేది వల్నరబుల్ టు దిస్ ల్యాండ్ స్లైడ్స్. ల్యాండ్ స్లైడ్స్ యొక్క కాజెస్ చూసుకున్నట్లయితే మనకి 2 రకాలు ఉంటాయని చెప్పాను కదా, న్యాచురల్ కాజెస్ అలాగే మ్యాన్ మేడ్. న్యాచురల్ చేసుకున్నట్లయితే గ్రావిటేషనల్ ఫోర్స్, అసలు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది లేదు అన్నట్లయితే ల్యాండ్ స్లైడ్స్ అవ్వవు. సో బికాస్ ఆఫ్ దిస్ ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఒక ప్రైమరీ రీజన్ ఫర్ దిస్ ల్యాండ్ స్లైడ్స్ అనమాట. దే కెన్ ట్రిగర్ మ్యాసివ్ ల్యాండ్ స్లైడ్ అక్రాస్ ద స్లోప్స్. అండ్ నెక్స్ట్ క్లైమేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ వర్షం పడడం కానీ, ఓకే, ఎక్కువ వర్షం పడడం వల్ల అక్కడ ఉన్న గ్రౌండ్ అనేది సాయిల్ అనేది సాచురేట్ అయిపోయి మనకి ల్యాండ్ స్లైడ్స్ అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎర్త్ క్వేక్. ఎర్త్ క్వేక్ అంటే ఏం లేదు, షేకింగ్ ఆఫ్ ఎర్త్ని ఎర్త్ క్వేక్ అంటాము. సో ఇండియాలో ఈ యొక్క హిమాలయన్ రీజన్ అనేది చాలా ఎర్త్ క్వేక్ ప్రోన్ ఏరియా అనమాట. ఎందుకంటే ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అనేది ఈవెన్ ఇప్పుడు కూడా అది నార్త్ వర్డ్ మూవ్ అవుతూనే ఉంది. నార్త్ వర్డ్ మూవ్ అవడం వల్ల ఈవెన్ హైట్ ఆఫ్ హిమాలయస్ పెరుగుతూనే ఉన్నాయి. సో ఎక్కడైతే మనకి కన్వర్జెన్స్ బౌండరీస్ ఉంటాయో, సో ఈ కన్వర్జెన్స్ బౌండరీస్ ఏంటిది అంటే ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా, మనం ఎర్త్ తీసుకున్నట్లయితే ఎర్త్ మీద ప్లేట్స్ అనేవి ఉంటాయి. సో మనం ఎర్త్ని ఇట్లా కట్ చేసినప్పుడు టీఎస్గా మనకి లోపల కోర్ ఉంటుంది, దానిపైన మ్యాంటల్ ఉంటుంది, దానిపైన క్రస్ట్ ఉంటుంది. ఇలా 3 ఇంపార్టెంట్ లేయర్స్ ఉంటాయి కదా. సో ఈ క్రస్ట్ ప్లస్ అప్పర్ లేయర్ ఆఫ్ మ్యానిటల్ని మనం ప్లేట్స్ అని అంటాం. ఈ ప్లేట్ని మనం ఈవెన్ లిథోస్ఫియర్ అని కూడా అంటాం అన్నమాట. ఈ లిథోస్ఫియర్ ఏమవుతుందంటే మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ మూమెంట్స్లో మనకి 3 రకాల ప్లేట్ మూమెంట్స్ అయితే చూస్తాం. ఇది ప్లేట్ 1, ఇది ప్లేట్ 2 అనుకోండి. ఇవి రెండు ఒకదాని సైడ్ ఒకటి మూవ్ అవుతూ ఉన్నాయి, టువర్డ్స్ ఈచ్ అదర్ అయినప్పుడు దీన్ని కన్వర్జెన్స్ ప్లేట్ మూమెంట్స్ అని అంటాం. ఇక్కడ ఇంకొక ప్లేట్ ఉంది, ప్లేట్ 1, ఇక్కడ ప్లేట్ 2 ఉంది, కానీ ఇవి అపోజిట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతున్నాయి, అంటే వీటిని డైవర్జెంట్ ప్లేట్ మూమెంట్స్ అని అంటాం. సో ఇది ప్లేట్ 1, ఇది ప్లేట్ 2, ఒకదాని మీద ఒకటి స్లైడ్ అవుతూ ఉంటుంది. దీన్ని ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ మూమెంట్స్ అని అంటాం. సో మన ఇండియా చూసుకున్నట్లయితే మనకి కన్వర్జెన్స్ ప్లేట్ మూమెంట్స్ ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ మన ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ వచ్చేసి యురేషియన్ ప్లేట్ని టచ్ చేస్తూ మూవ్ అవుతూ ఉందన్నమాట ఆ సైడ్. సో కాబట్టి ఆ ఏరియా అనేది చాలా వల్నరబుల్. సో అది ఒక ఇంపార్టెంట్ రీజన్ అనమాట. ఎర్త్క్వేక్స్ అనేవి అక్కడ ఏరియాలో ఎక్కువ ఉంటాయి. ఎర్త్క్వేక్స్ కానీ వాల్కనోస్ కానీ ఎక్కువ ఉన్న రీజన్లో మనకి ల్యాండ్ స్లైడ్స్ కూడా ఎక్కువగా కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెదరింగ్. వెదరింగ్ అంటే ఏం లేదండి, రాక్స్ వీక్ అయిపోయి ఎరోషన్ అయిపోయడం వల్ల కూడా ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ అనేవి వస్తాయి. అండ్ అంతేకాకుండా మనం క్లియరింగ్ ఆఫ్ ఫారెస్ట్ చేస్తే కూడా వస్తాయి అన్నమాట. సో మ్యాన్ మేడ్ కాసెస్ చూసుకున్నట్లయితే మైనింగ్. మనం మైనింగ్ చేసినప్పుడు బాంబ్ బ్లాస్ట్ చేస్తాం కదా, ఆ బాంబులు బ్లాస్ట్ చేయడం వల్ల వైబ్రేషన్స్ కానీ అలా పేలిపోవడం కానీ అలా జరగడం వల్ల కూడా ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్సస్టైనబుల్ టూరిజం. టూరిజం కూడా ప్రాపర్గా రెగ్యులేషన్ లేకుండా అన్రెగ్యులేటెడ్ టూరిజం ఉండడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఆ ఏరియా ఓన్లీ 50 మందిని మాత్రమే కెపాసిటీ ఉంది అనుకోండి, కానీ టూరిజం డెవలప్ చేయడం వల్ల 500 మంది, 1000 మంది, 5000 మంది ఆ చిన్న ఏరియాలో ఉండడం వల్ల ఏమవుతుందంటే టెన్షన్ పెరుగుతుంది అండ్ ఈవెన్ బరువు పెరుగుతుంది, దాని మీద స్ట్రెస్ అనేది పెరగడం వల్ల కూడా ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరుగుతాయి. అండ్ క్లియర్ కట్టింగ్. మనం ఏం చేస్తామంటే స్లోప్ మీద ఉన్న ఫారెస్ట్ని కానీ చెట్ను కానీ కట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కొండ అనుకోండి, ఇక్కడ చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు ఇక్కడ ఉండడం వల్ల ఏమవుతుందంటే రూట్స్ వల్ల ఇక్కడ సాయిల్ అనేది గట్టిగా ఇక్కడ పట్టుకొని ఉందన్నమాట. కానీ ఇప్పుడు ఏం చేస్తామని చెట్లను కొట్టేసాం, దానివల్ల ఏమవుతుంది ఇక్కడ ఈ సాయిల్ మొత్తం లూజ్ అయిపోతుంది, దానివల్ల ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి మ్యాన్ మేడ్ కాజెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపాక్ట్ ఏముంటాయి. ఇంపాక్ట్స్ ఏముంటాయంటే లాస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, లాస్ ఆఫ్ ప్రాపర్టీ ఉంటుంది, అండ్ అంతేకాకుండా అక్కడున్న ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా అన్నీ ఆగిపోవడం జరుగుతుంది, అండ్ టూరిజం దెబ్బతింటుంది, అండ్ నేచర్ ఖరాబ్ అయిపోతుంది. సో ఇలా చాలా నెగటివ్ ఇంపాక్ట్స్ అయితే మనకైతే ఈ ల్యాండ్ స్లైడ్స్ వల్ల ఉన్నాయి. సో వీటిని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి స్టెప్స్ తీసుకుంది అంటే, ఫస్ట్ వచ్చేసి ఎన్ఎండిఏ క్లియర్ కట్గా గైడ్లైన్స్ ఇచ్చింది. ఎన్ఎండిఏ అంటే మళ్ళీ ఇక్కడ ఒక కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఇది సెంట్రల్ లెవెల్ అనుకోండి, ఇది స్టేట్ లెవెల్ అనుకోండి, ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ అనుకోండి.
సెంట్రల్ లెవెల్లో మనకి ఎన్ఎండిఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది. స్టేట్ లెవెల్ అయితే ఎస్ఎండిఏ ఉంటుంది. అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితేనేమో డిఎండిఏ డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది అనమాట. సో అలా మనకి ఎన్ఎండిఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏం చేసింది అంటే, ఎన్డిఎంఏ ఏం చేసిందంటే, ఓకే ఇక్కడ ఎన్డిఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఇక్కడ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఒక నేషనల్ లెవెల్ పాలసీని తీసుకొచ్చింది రిలేటెడ్ టు మేనేజ్మెంట్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ స్లైడ్ రిస్క్ మిటిగేషన్ స్కీమ్ని కూడా గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఈ మిటిగేషన్ స్కీమ్లు ఏవైతే స్టేట్స్ ల్యాండ్ స్లైడ్స్కి ప్రోన్గా ఉంటాయో ఆ ఏరియాస్లో ప్రివెంట్ చేయడానికి అండ్ అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని చేయడానికి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ స్లైడ్ మానిటరింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే మనం లో కాస్ట్ సెన్సార్స్ని అలాగే ఏఐని యూజ్ చేసుకొని అసలు ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉందో తెలుసుకున్నట్లయితే అక్కడున్న పీపుల్కి వాళ్ళ యొక్క లైఫ్ని సేవ్ చేయడానికి ముందే మనం వార్నింగ్స్ అనేది ఇస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ స్లైడ్ స్ట్రాటజీ అండ్ పబ్లిక్ అవేర్నెస్ జనరేషన్ కూడా చేశారు. అదేంటంటే ఒక డాక్యుమెంట్ అనమాట. ఆ డాక్యుమెంట్లో ల్యాండ్ స్లైడ్ని తగ్గించడానికి డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ మెథడ్స్, అలాగే హజార్డ్ మ్యాపింగ్, మానిటరింగ్, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్, పాలసీస్, స్టెబిలైజేషన్ ఇవన్నీ చేస్తారనమాట. అండ్ అంతేకాకుండా హిల్లీ ఏరియాస్లో మనం ప్రాపర్గా రిస్క్ మ్యాపింగ్ కూడా చేస్తాము. దాని ద్వారా నేషనల్ ల్యాండ్ ససెప్టబిలిటీ మ్యాపింగ్ ప్రోగ్రామ్ని కూడా మనం చేయడం వల్ల రెమీడియల్ మెషర్స్ని కూడా మనం తీసుకురావచ్చు. ఎస్పెషల్లీ స్టేట్ స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ప్రాబ్లంగా ఉండదన్నమాట. అండ్ ఇండియన్ ల్యాండ్స్కేప్ ససెప్టబిలిటీ మ్యాప్, అండ్ ఇండియాలో అసలు ఎలాంటి డిజాస్టర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అసలు ఎక్కడెక్కడ ఏ డిజాస్టర్స్ అని చెప్పి కూడా మనం చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అగ్రి పీవీ కెన్ టర్న్ ఇండియాస్ ఫార్మ్స్ ఇంటూ డ్యూయల్ పర్పస్ పవర్ హౌస్. సో ఈ ఆర్టికల్ చదివిన వెంటనే మనకి క్లియర్గా ఏం కనిపిస్తుంది అంటే ఇది పవర్ గురించి మాట్లాడుతుంది, ఫార్మ్స్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ ఒక వర్డ్ అగ్రి పీవీ గురించి ఉందన్నమాట. సో మీకు క్వశ్చన్ ఎలా వస్తుందంటే రీసెంట్లీ అగ్రి పీవీ సీన్ ఇన్ న్యూస్, వాట్ ఇట్ ఈస్ అని అడిగే ఛాన్స్ ఉంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అగ్రి పీవీ అని కూడా ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మీరు క్లియర్గా దీన్ని చూసుకోవాలి. సో ఈ ఆర్టికల్ వచ్చేసరికి అగ్రి పీవీస్ గురించి మాట్లాడుతుంది. సో ఇక్కడ మీరు ఇమేజ్ చూసినట్లయితే కింద గొర్రెలు కనిపిస్తున్నాయి, మనకి గడ్డి కనిపిస్తుంది, దానిపైన ఏవో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది. సో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చరే అగ్రి పీవీస్ అనమాట. సో అగ్రి పీవీస్ అంటే ఏం లేదు, వాటి ఫుల్ ఫామ్ వచ్చేసి అగ్రి ఫోటో వోల్టాయిక్స్ అని అంటారు. సో మనం ఏం చేస్తున్నాము అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్ మూవ్ అవ్వాలి అంటున్నాము కదా, సోలార్ పవర్ని ఎక్కువ హార్నెస్ చేయాలనుకుంటున్నాము. అండ్ రీసెంట్గా కూడా వెస్ట్ ఏషియాలో క్రైసిస్ ఉండడం వల్ల ఇండియాలో ఎల్పిజి తగ్గింది, అంటే ఎల్పిజి అవైలబిలిటీ తగ్గడం వల్ల మనం రీసెంట్గా ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ఆర్ కిచెన్స్ అని కూడా కొన్ని ఆర్టికల్స్ చదివాము. సో మన కిచెన్లో ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసినట్లయితే ఎల్పిజి మీద మనం డిపెండ్ అవ్వము. అండ్ ఎలక్ట్రిక్ దాని మీద వంట సబ్సిడీ లేకుండా తీసుకునే ఎల్పిజి గ్యాస్ కంటే కూడా తక్కువగా ఉంటుంది అండ్ ఇట్ ఇస్ ఫీజిబుల్ అనుకున్నా. కానీ ఇప్పుడు అది జరిగే పని లేదు అని కూడా అనుకున్నాం. ఎందుకంటే ఒకటేసారి మిలియన్స్ ఆఫ్ హౌసెస్ అనేవి ఎలక్ట్రిక్ సైడ్ వెళ్ళినట్లయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా బర్డెన్ అవుతుంది. ప్రతి ఒక్క ఇంటికి ఇలా పవర్ సెండ్ చేయడం మనం చదువుకున్నాం కదా. సో అప్పుడు సొల్యూషన్ ఏంటంటే లైక్ మన ఇంటి మీద సోలార్ రూఫ్ టాప్స్ పెట్టుకున్నట్లయితే మన ఇంట్లోనే మనం పవర్ జనరేట్ చేసుకుంటాము, దాన్ని మనం యూజ్ చేసుకుంటామని చెప్పాం కదా. సో అలాగే అగ్రికల్చర్లో కూడా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ మనం ఇంప్రూవ్ చేయడానికి వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ అగ్రి ఫోటో వోల్టాయిక్స్ అని చెప్పారనమాట. సో అగ్రి ఫోటో వోల్టాయిక్స్ అంటే ఏం లేదు, సోలార్ సిస్టమ్ని యూజ్ చేసుకొని మనం ఫార్మింగ్ అనేది చేస్తామన్నమాట. తద్వారా ఏమవుతుంది, ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. దాంతోపాటు మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ పవర్ ఉంది మన దగ్గర అంటే దాన్ని మనం గవర్నమెంట్కి పంపించేసి అంటే రిటర్న్ గవర్నమెంట్కి కూడా మనం అమ్ముకోవచ్చు అనమాట. సో అలా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని ఎక్కువ చేయొచ్చు. అండ్ ఈ ప్యానెల్స్ ఎక్కడ పెడతారు, ఇక్కడ చూస్తే ఇమేజ్లో ఈ ప్యానెల్స్ అనమాట. ఈ ప్యానెల్స్ని కొంత హైట్లో పెడతారనమాట. ఆ హైట్ కింద కూడా మనకు కావాల్సిన యాక్టివిటీస్ చేసుకునే విధంగా ఉంటుంది. ఓకే, దాని కింద కూడా క్రాప్ మనం గ్రో చేసుకోవచ్చు. మనం అలైడ్ యాక్టివిటీస్ లైక్ ఫిషింగ్ చేసుకోవచ్చు, ఫిషరీస్, అలాగే క్యాటిల్ రేరింగ్ కానీ షీప్ రేరింగ్ కానీ అవన్నీ చేసుకోవచ్చు. దానివల్ల మనం కాన్ఫ్లిక్ట్ కూడా మినిమైజ్ చేయొచ్చు. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క కాన్ఫ్లిక్ట్ కూడా మనం మినిమైజ్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా
మన ఎకానమీ కూడా నార్మల్గా హెవీలీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. కాబట్టి ఈ ఏరియాలో మనం సోలార్ థింగ్స్ని, రెన్యూవబుల్ ఎనర్జీ మనం ప్రమోట్ చేసినట్లయితే వీ కెన్ అచీవ్ అవర్ క్లీన్ ఎనర్జీ టార్గెట్స్ అని కూడా ఇక్కడ ఐడియా చెప్తున్నారనమాట. అండ్ అంతేకాదు మన క్యూసమ్ 2.0 యొక్క స్కీమ్ని కూడా ఈ యొక్క అగ్రి ఫోటో వోల్టాయిక్స్కి కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ ఆర్టికల్లో ఇక్కడైతే చెప్పడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం పిఎం కుసుమ్ స్కీమ్ గురించి కూడా చూడాలి కొన్ని పాయింట్స్. దాని మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. సో పిఎం కుసుమ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసింది. ఎప్పుడు అంటే 2019లో. ఎందుకు అంటే వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అవర్ సోలార్ పంప్స్ ఇన్ రూరల్ ఏరియాస్ అనమాట. సో దానివల్ల మనం హైలీ వీ కెన్ రెడ్యూస్ అవర్ డిపెండెన్సీ ఆన్ గ్రిడ్స్ అండ్ గ్రిడ్ కనెక్టెడ్ ఏరియాస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క కాంపోనెంట్స్ 10,000 మెగావాట్స్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ గ్రౌండ్ మౌంటైన్ గ్రిడ్ కనెక్టెడ్ రెన్యూవబుల్ ప్లాంట్స్ మీద మనం ఫోకస్ చేస్తున్నాము. అండ్ ఇందులో భాగంగా అరౌండ్ 20 lakh సోలార్ పవర్డ్ అగ్రికల్చర్ పంప్స్ని కూడా మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం అనమాట. సో వాటిని కూడా మనం ఎలక్ట్రిసిటీ నుంచి సోలార్ పవర్కి మనం షిఫ్ట్ చేయాలి అని అనుకుంటున్నాము. సో ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి మనం ఫార్మర్స్ని సోలార్ పవర్ జనరేషన్కి మనం ప్రమోట్ చేయాలి అనుకుంటున్నాము. అండ్ అంతేకాకుండా సబ్సిడైజ్ ప్రైస్తో వాళ్ళకి ఆ సెట్ అంతా ఇచ్చేస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క అగ్రికల్చర్ చేసేటప్పుడు ఈ సోలార్ దాన్ని యూజ్ చేస్తారు పవర్ని. అండ్ ఈవెన్ ఇంకెక్కువ జనరేట్ చేసినట్లయితే దాన్ని గవర్నమెంట్కి కూడా అమ్ముకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సే దిస్ ఆర్టికల్ అండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టైటిల్ ఏం చెప్తుందంటే డబుల్ ఇంజన్ క్యూట్ స్లోగన్ ఏ సీరియస్ ఫెడరల్ క్వశ్చన్స్. ఈ ఆర్టికల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఒక స్లోగన్ చాలా కనిపిస్తుంది. అదేంటంటే డబుల్ ఇంజన్ సర్కార్, 2 ఇంజన్ల సర్కార్ అని వినిపిస్తుంది అని అంటున్నారు. 2 ఇంజన్లు అంటే ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, ఒకటి స్టేట్ గవర్నమెంట్ అనమాట. సో ఈ ఆర్టికల్ రాసింది ఎవరు అంటే ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనమాట. సో అందుకే ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్లో డబుల్ ఇంజన్ క్యూట్ స్లోగన్ బట్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఫెడరల్ క్వశ్చన్ అని రాసిందనమాట. సో ఇక్కడ మనం ఫెడరల్ ఫీచర్స్ చూసినట్లయితే అసలు ఫెడరలిజం అంటే ప్రాపర్ షేరింగ్ ఆఫ్ పవర్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. సెంటర్ అండ్ స్టేట్ మధ్య డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటే దాన్నే ఫెడరలిజం అని అంటారనమాట. కానీ మన ఇండియా గురించి చూసుకున్నట్లయితే కంప్లీట్గా సెంట్రల్ అండ్ స్టేట్ మధ్యలో పవర్స్ అయితే షేర్ అవ్వలేదు. కొన్నిసార్లు సెంట్రల్ గవర్నమెంట్ విల్ హ్యావ్ మోర్ పవర్స్ అనమాట. ఓకే, అవి ఎప్పుడు ఏ సిచ్యువేషన్స్లో అంటే ఇంపోజిషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్స్ రూల్, అలాగే గవర్నర్ యొక్క పోస్ట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఇండియా సర్వీసెస్ అండర్ ఆర్టికల్ 312 అలా. సో అప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్స్ అనేవి ఉంటాయి. సారీ అండి. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ క్వాసీ ఫెడరల్ స్ట్రక్చర్. సడన్గా క్లాస్ చెప్పేటప్పుడు ఎక్కిల్ స్టార్ట్ అయ్యాయి. సో ఐఎమ్ ట్రైంగ్ టు కంటిన్యూ అనమాట. సో ట్రై టు కొంచెం ఈరోజు ఒక రోజు అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, క్వాసీ ఫెడరల్ స్ట్రక్చర్ అని అంటారనమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి సదరన్ స్టేట్స్లో అండ్ నదరన్ స్టేట్లో కొంత డిఫరెన్స్ అయితే ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే సదరన్ స్టేట్లో మనకి రీజనల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ పవర్లో ఉన్నాయి, ఎస్పెషల్ స్టేట్ ఆఫ్ కేరళ అండ్ తమిళనాడు. అండ్ ఈ ఆర్టికల్ గురించి మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి అంటే ఇప్పుడు కొన్ని స్టేట్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఏ స్టేట్స్లో తమిళనాడు, కేరళ, అస్సాం అండ్ నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, పుడుచేరిలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇవంతా మ్యాటర్లోకి వచ్చిందనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఈ స్లోగన్ ఎందుకు ఉంది ఇప్పుడు న్యూస్లో అని అన్నట్లయితే ప్రాపర్గా రీసోర్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగట్లేదు. సో మనకి ఆర్టికల్ 280 ప్రకారం ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఇస్తుంది ఏ స్టేట్కి ఎంత గ్రాంట్స్ రావాలి అవంతా అని. ఓకే, సో ఇలా ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఇచ్చినప్పుడు
వాటి కొంత క్రైటీరియా ఉంటుంది, బేస్డ్ ఆన్ సమ్ క్రైటీరియా లైక్ పాపులేషన్ కానీ, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్, ఫారెస్ట్, వాళ్ళ యొక్క ఏరియా అదంతా. సో అలా ఏమైంది అంటే కంపేర్ టు నదర్న్ స్టేట్స్ అండ్ సదర్న్ స్టేట్స్, దే ఆర్ డెవలప్డ్. అండ్ ఈవెన్ పాపులేషన్ కూడా ఇక్కడ చాలా తక్కువ, కాబట్టి నదర్న్ స్టేట్స్కి ఎక్కువ అమౌంట్ ఇస్తున్నారు సదర్న్ స్టేట్స్ కంటే అని చెప్పి అది ఒక ఇష్యూని హైలైట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఏం చెప్తున్నారు అంటే ఆ డివిజబుల్ పూల్ ఇంటూ పీపుల్ కట్టిన ట్యాక్సెస్. ఓకే, ఇప్పుడు డెవలప్డ్ స్టేట్స్, లెస్ డెవలప్డ్ స్టేట్స్ చూసుకున్నట్లే ఏ స్టేట్స్ ఉన్న పీపుల్ ఎక్కువ ట్యాక్స్ కడతారు అంటే నార్మల్గా డెవలప్డ్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ కడతారు. కానీ ఇప్పుడు ఏ స్టేట్స్కి తక్కువ అమౌంట్ వస్తుంది, డెవలప్డ్ స్టేట్స్కే వస్తుంది. కాబట్టి ఇంకొక కన్సర్న్ ఏంటంటే ట్యాక్స్ పేయర్స్ ఇన్ కేరళ ఆర్ తమిళనాడు హ్యాస్ ద సేమ్ రైట్స్ యాజ్ వన్ ఇన్ ఉత్తరప్రదేశ్. అక్కడ ఏ గవర్నమెంట్ రూల్ చేస్తుంది అన్నది కాదు, ఎదర్ ఇట్ మే బీ లైక్ రీజనల్ పార్టీ అవనివ్వండి అండ్ ఈవెన్ బీజేపీ అవనివ్వండి, కాకపోతే ట్యాక్స్ పేయర్స్ ఇక్కడ ఉన్నారు అంటే అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండాలి అని చెప్పి ఇంకొక పాయింట్ని రేస్ చేశారు. అండ్ చాలాసార్లు ఈ యొక్క ఆర్టికల్ 356 అంటే ప్రెసిడెంట్స్ రూల్ కూడా మిస్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయాలి అన్నట్లయితే ఇక్కడ స్టేట్లో ఉన్న గవర్నర్ రిపోర్ట్ ఇవ్వాలి. ఏమని రిపోర్ట్? దెర్ ఇస్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్ డౌన్. కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్ డౌన్ అయింది అని రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ప్రకారం ప్రెసిడెంట్ ఇక్కడ స్టేట్లలో స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేస్తారు. సో చాలాసార్లు ఈ యొక్క ఆర్టికల్ కూడా మిస్యూజ్ అవుతుంది అని అన్నారు. ఓకే, సో అవన్నమాట ఇక్కడ చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ సెస్ అండ్ సర్చార్జ్ కూడా కలెక్ట్ చేస్తుంది, కానీ ఈ సెస్ అండ్ సర్చార్జ్ని స్టేట్స్ తోటి డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు. అదొక ఇష్యూ కూడా చెప్పారనమాట. అండ్ ఎస్పెషల్లీ సదరన్ స్టేట్స్ ఇప్పుడు ఏమంటున్నారు అంటే మేము చాలా ట్రై చేసి పాపులేషన్ కంట్రోల్ చేస్తున్నాం, ఈ కంట్రోల్ చేసినందుకు మాకు పనిష్మెంట్ లాగా ఉంది, ఎందుకంటే ఫినాన్స్ కమిషన్ నుంచి తక్కువ అమౌంట్ వస్తుంది అని చెప్పి ఈ స్టేట్స్ కూడా అంటున్నాయి అన్నమాట ఇప్పుడు. ఓకే, దీనివల్ల మన యొక్క ఫెడరలిజం మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఓటర్స్ కూడా డిస్టార్టెడ్ చాయిస్ అనేవి తీసుకోవచ్చు. అండ్ అలాగే ఈక్వల్ సిటిజన్షిప్ అనే మ్యాటర్ని ఆ మ్యాటర్ కూడా సరిగ్గా ఎరోడ్ అయిపోయే ఛాన్స్ ఉంది. అండ్ ఈవెన్ కోఆపరేటివ్ ఫెడరలిజం కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ లాంగ్ టర్మ్లో ఓవరాల్గా ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ మీద ట్రస్ట్ అనేది పోయే ఛాన్స్ ఉంది అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈస్ కంపల్సరీ ఓటింగ్ ఈజ్ ఫీజిబుల్ ఇన్ ఇండియా ఆర్ నాట్. సో ఇక్కడ ఈ టైటిల్ చూసుకున్నట్లయితే కీవర్డ్ కంపల్సరీ ఓటింగ్. సో రైట్ టు ఓట్ గురించి కూడా ఆల్రెడీ యూపీఎస్సీ ఒకసారి క్వశ్చన్ అడిగింది అనమాట. సో రైట్ టు ఓట్ ఈజ్ ఎ స్టాట్యుటరీ ఓట్ అని సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్లో చెప్పింది. ఓకే, సో ఇక్కడ మీరు ఆర్టికల్ చూసినట్లయితే ఏ ఆర్టికల్లో మనకి ఓటింగ్ గురించి ఉంటుంది అంటే ఆర్టికల్ 326 అనమాట. ఆర్టికల్ 326 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ టెల్స్ అబౌట్ రైట్ టు ఓట్. సో రైట్ టు ఓట్ ఎవరికి ఉంటుంది? 18 years వచ్చిన వాళ్ళకి ఉంటుంది. 18 years ఆర్ 18 years కంటే అబోవ్ వాళ్ళకి రైట్ టు ఓట్ అనేది ఉంటుంది. ఇంతకుముందు 21 years ఉండేది, దాన్ని కాస్త 61st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దాన్ని 21 నుంచి 18కి తగ్గించడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని సెక్షన్స్, ఈ ఆర్టికల్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెక్షన్ 19 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఆఫ్ 1950లో కూడా అట్లీస్ట్ 18 years వచ్చిన వాళ్ళకి అండ్ ఆర్డినరీగా ఇండియాలో ఉన్న వాళ్ళకి రైట్ టు అనేది ఇవ్వాలి అని చెప్పారు. అండ్ అంతేకాకుండా సెక్షన్ 62 ఆఫ్ ఆర్పిఏ 1951లో కూడా ఎవరి అయితే పేరు ఎలక్టోరల్ రోల్లో ఉంటుందో కంపల్సరీ వాళ్ళకి రైట్ టు ఓట్ అనేది ఇస్తామని చెప్పారు. అండ్ ఈ యొక్క రైట్ టు ఓట్ అనేది సుప్రీంకోర్టు స్టాట్యుటరీ రైట్గా కూడా గుర్తించడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం ఇండియాలో కంపల్సరీ ఓటింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అని డిస్కషన్స్ అనమాట. ఈ కంపల్సరీ ఓటింగ్ అంటే ఏంటి? ఎవరికైతే రైట్ టు ఓట్, ఎవరి నేమ్స్ అయితే ఓటర్ లిస్ట్లో ఉంటాయి కంపల్సరీ వాళ్ళు 100% వచ్చి ఓటు వేయాలి. అదే కన్సెప్టే రైట్ కంపల్సరీ ఓటింగ్ అనమాట. సో ఎందుకు ఈ కంపల్సరీ ఓటింగ్ ఇప్పుడు ఉంది న్యూస్లో అని చూసినట్లయితే మన ఇండియాలో ఓటర్ టర్న్అవుట్ చాలా తక్కువ, అరౌండ్ 65 to 70% మాత్రమే ఉంది. అంటే 30కి పైగా శాతం పీపుల్
దే ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు ఓట్ అనమాట. సో దాన్ని ఇంక్రీజ్ చేయాలి అంటే కంపల్సరీ ఓటింగ్ తీసుకురావాలని చెప్పి డిబేట్స్ అయితే ఇప్పుడు నడుస్తున్నాయి. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసినట్లయితే ఈ ఓటింగ్ అనేది డెమోక్రసీకి చాలా ఇంపార్టెంట్. కానీ ఈ ఓటింగ్ అనేది ఫండమెంటల్ డ్యూటీ కాదు, అలాగని లీగల్ డ్యూటీ కూడా కాదు. కాబట్టి ఈ కంపల్సరీ ఓటింగ్ని మనం ఇండియాలో ఇంప్లిమెంట్ చేయలేమా అంటున్నారు. సో ఈవెన్ ఒక ఇంపార్టెంట్ కమిటీ, మీరు దాని పేరు రాసుకోవాలి, అదేంటంటే దినేష్ గోస్వామి కమిటీ కూడా ఏం చెప్పింది అంటే కంపల్సరీ ఓటింగ్ మనం ఇండియాలో చేయలేము అని చెప్పిందని. దానికంటే ఓటర్ యొక్క అవేర్నెస్ని ఇంప్రూవ్ చేస్తే సరిపోతుందని ఆ కమిటీ చెప్పింది. ఓకే, ఇక్కడ అసలు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పారనమాట. ఈ పారాగ్రాఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, ఓటర్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయాలంటే వాళ్ళ యొక్క రైట్స్ని వాళ్ళకి తెలియజేయాలి. ఎస్పెషల్లీ ఇన్నోవేటివ్ క్యాంపెయిన్స్ చేయొచ్చు, సోషల్ మీడియాని యూజ్ చేసుకొని అవేర్నెస్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ మైగ్రెంట్ వర్కర్స్కి అయితేనేమో కంపల్సరీ ఆ రోజు హాలిడేని ప్రకటించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ని కూడా ఇంక్రీజ్ చేయాలి, లైక్ స్పెషల్ బస్సెస్ అండ్ ట్రైన్స్. అండ్ మనం కొత్త టెక్నాలజీని తీసుకురావాలి. దానివల్ల మనం రిమోట్ ఓటింగ్ మెకానిజంని కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తే ఆబ్వియస్గా మన యొక్క ఓటర్ టర్న్అవుట్ ఇంక్రీజ్ చేయొచ్చు అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఓషన్స్ మోర్ దాన్ గ్యాసెస్ హెల్ప్డ్ ఎర్త్ కూల్. సో ఈ ఆర్టికల్ అర్థం కావాలి అంటే కొంత బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. మనం ఎర్త్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఎర్త్ మీద ల్యాండ్ ఉంది, అలాగే వాటర్ ఉంటాయి. సో ల్యాండ్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి 7 కాంటినెంట్స్ ఉన్నాయి కదా, ఈ 7 కాంటినెంట్స్ ఏమో ల్యాండ్. ఇది కాకుండా మిగతా ఏరియా మొత్తం మనకి వాటర్ ఉంటుంది. ఈ వాటర్లో వచ్చేసి మనకి 5 మేజర్ ఓషన్స్ అయితే ఉన్నాయి. అవేంటివి, ఇండియన్ ఓషన్, పెసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఓకే, ఆర్టిక్ ఓషన్, అంటార్టిక్ ఓషన్. సో మనం ఈ ఎర్త్ తీసుకున్నాం అనుకోండి, నార్మల్గా మనకి ఎక్కువ తక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఇది 0 degrees, 90 degrees నార్త్, 90 degrees సౌత్. ఇవి పోలార్ రీజన్స్ కదా. సో మనకి ఇక్కడ లో టెంపరేచర్ ఉంటుంది ఇక్కడ కూడా, కానీ ఈ రీజన్లో మాత్రం మనకి హై టెంపరేచర్ ఉంటుంది. కాబట్టి వాటర్ ఈ ఏరియాలో ఉన్న మాత్రం కూల్గా ఉంటాయి, కానీ ఈ ఏరియాలో ఉన్నాయి మాత్రం హాట్గా ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది, ఓషన్ అనేది ఒక చోట ఉంటుంది, ఇట్ విల్ మూవ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓషన్ కరెంట్స్ అనమాట. ఓషన్ కరెంట్స్ రూపంతో ఈ వాటర్ అనేది మూవ్ అవుతూ ఉంటాయి, ఒక చోట స్టాటిక్గా ఉంటాం. సో ఇక్కడ ఉన్న ఓషన్ కరెంట్స్ ఏమంటారంటే వార్మ్ ఓషన్ కరెంట్స్ అనమాట. ఇక్కడ ఉన్నవి కోల్డ్ ఓషన్ కరెంట్స్. సో ఇప్పుడు ఎలా జరుగుతుంది అంటే కోల్డ్ కాస్త ఈక్వేటర్ సైడ్ మూవ్ అవుతాయి అనమాట. ఈక్వేటర్ దగ్గర ఉన్న వేడి మాత్రం ఇలా పోల్ సైడ్ వస్తాయి అనమాట. సో అలా టెంపరేచర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఓవరాల్గా మనం ప్లానెట్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తున్నాము అని చెప్పారనమాట. ఓషన్స్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ దాన్ గ్యాసెస్ టు కంట్రోల్ అవర్ ఎర్త్. కొన్ని మిలియన్ ఇయర్స్ నుంచి ఓషన్స్ యొక్క మూమెంట్ వల్ల, ఈ యొక్క ఓషన్ కరెంట్స్ వల్ల మనం ప్రాపర్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తున్నాము అని చెప్పారనమాట. సో ఇది ఆర్టికల్ యొక్క జస్ట్. సో ప్రిలిమ్స్ క్వశ్చన్స్ 2 తీసుకొచ్చాను. ఒకటేమో ప్రియాంబుల్ గురించి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ప్రియాంబుల్. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సెకండ్ వచ్చేసి ఇట్ కెన్ బి అమెండెడ్, ఇట్ గ్రాంట్స్ ఫండమెంటల్ రైట్స్. ఈ 3 స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో కింద కమెంట్లో చెప్పండి. అండ్ ఈవెన్ కమ్యూనిటీలో కూడా నేను ఇది పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫస్ట్ వచ్చేసి ఫేషియల్ రికగ్నిషన్, సెకండ్ వచ్చేసి అటానమస్ వెహికల్స్, థర్డ్ వచ్చేసి బ్లాక్ చైన్. సో ఇందులో ఏ ఉన్నాయి లేవు అని చెప్పి కింద కమెంట్లో చెప్పండి. బై దిస్ ఐఎమ్ కంక్లూడింగ్ గైస్, because of this Ekillu somewhat I felt some disturbance today.